హలో వ్యూవర్స్, వెల్కమ్ టు క్రేజీ మీనాస్ ఛానల్. ఈరోజు మనమైతే లావాసా సిటీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గోస్ట్ సిటీ, ఇటాలియన్ సిటీ ఆఫ్ ఇండియా అని పేరు కలిగిన ఈ లావాసా సిటీ ఎందుకు మధ్యలోనే నిర్మాణాన్ని ఆపివేశారు? అంత కమర్షియల్గా ఎందుకు పాపులర్ అవ్వలేకపోయింది? ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2000 సంవత్సరంలో హెచ్సిసి కంపెనీ ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. మన పూణేకు దగ్గరలో ఒక కొండపైన ఇటాలియన్ సిటీకి ప్రతిరూపంగా ఒక సిటీని నిర్మించాలని అనుకున్నారు. ఆ సిటీని నిర్మించిన తర్వాత పర్యాటకంగా ఆ సిటీని ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన నగరంగా తీర్చిదిద్దాలని అనుకున్నారు. అలాగే మొదలుపెట్టారు కూడా. 2004 సంవత్సరంలో నిర్మాణాన్ని మొదలుపెట్టారు. దాదాపుగా 6,000 కోట్ల పెట్టుబడితో మొదలుపెట్టిన ఈ నగరం అర్ధాంతరంగా 2010లో ఆగిపోయింది. కారణం, కొండ చర్యల్ని తొలిచేస్తున్నారు, అడవుల్ని అర్ధాంతరంగా నరికేస్తున్నారు. ప్రకృతికి విరుద్ధంగా జరుగుతుందని కోర్టు ఈ నిర్మాణాన్ని ఆపివేయమని ఆదేశాలు జారీ చేసింది. కాగా 2010 సంవత్సరంలో ఎక్కడివక్కడ ఈ కట్టడాలు నిర్మించడం ఆపివేశారు. కాబట్టి ఇప్పుడు మనము లావాసా సిటీలోకి వెళ్ళి చూస్తే సగంలో ఆగిపోయిన బిల్డింగ్స్ ఎన్నో కనిపిస్తాయి. కాకపోతే ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టుగా నిర్మించినట్లయితే ఒక అద్భుతమే అని చెప్పాలి. ఇటాలియన్ నగరాన్ని మనం ఇక్కడ ఇండియాలోనే చూసేవాళ్ళం అవుతాం. కాకపోతే ఇప్పటికీ పోయేదేమీ లేదు. సగంలో ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ మిగతా సగం అయితే సిటీ అద్భుతంగా తీర్చిదిద్దారు. కట్టడాలే కాదు, భవనాలే కాదు, ఏకంగా ఒక రివర్, నదిని ఆనుకొని ఒక నగరాన్ని దాదాపుగా 70% నిర్మించారు. కాకపోతే అక్కడ డెవలప్మెంట్ లేకుండా పోవడం వల్ల పెద్దగా పాపులర్ అయితే అవ్వలేదు. మేము పూణే నుంచి లావాసాకి బయలుదేరాము. అక్కడ దారి పొడుగుతా చాలా ప్రకృతి సౌందర్యాలను అయితే మేము చూసాము. ఒక అద్భుతమైన డ్యామ్ని కూడా చూడడం జరిగింది. ఎంట్రీ ఫీజు అయితే 500 అయితే తీసుకున్నారు. అది కూడా 4-వీలర్ వల్ల. మేము అక్కడికి వెళ్ళాక ఒక చోట కార్ని అయితే పార్క్ చేసుకున్నాము. అక్కడ మేము చూసింది ఏంటంటే ఒక పాతబడ్డ బిల్డింగ్, చాలా పెద్ద బిల్డింగ్. అది చూడ్డానికి లావాసా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లాగా అనిపిస్తుంది. మేబీ అక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ టికెట్స్ వగైరా తీసుకుని లేదా ఇక్కడ లావాసా గురించిన విశేషాలు, బ్రోచర్స్ కానీ ఇలా తెలుసుకుని వెళ్ళేవారేమో అప్పట్లో, మరి తెలీదు. కాకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోయిందా లేదా అప్పట్లో చెలామణి అయ్యి తర్వాత ఖాళీగా ఇలా మిగిలిపోయిందా తెలియదు. మీకు ఒకవేళ ఇంకా డీటెయిల్గా విషయాలు తెలిసింటే కామెంట్లో పోస్ట్ చేయండి. ఇక్కడైతే ఒక యూనివర్సిటీ ఇప్పటికీ రన్ అవుతుంది అని చెప్పారు. మేము వీక్ మధ్యలో వచ్చాము, వర్కింగ్ డే రోజు, కాబట్టి చాలా నిర్మానుష్యంగా ఉంది. అదే మీరు వీక్ డేస్లో కాకుండా వీకెండ్స్లో వస్తే రద్దీగా ఉంటుందట. మొత్తం స్టాల్స్, షాప్స్ అన్నీ కూడా ఓపెన్లో ఉంటాయట. ఇక మేము రివర్కి ఒక సైడ్ వ్యూ మొత్తం చూస్తూ అలా బయలుదేరామన్నమాట. ఆ సిటీలోకి ఎంటర్ అయిపోయాము. చూడండి, రివర్ అయితే చాలా చాలా బాగుంది. మొదట్లో కొద్దిగా వాటర్ అయితే ఎక్కువగా లేవు, బట్ రాను రాను కొంచెం ముందుకెళ్ళే వరకు వాటర్ అయితే చాలా ఫుల్గా ఉంది. చాలా నీట్గా తేటగా ఉన్నాయి నీళ్ళు అయితే. అక్కడక్కడ ఫిషెస్ కూడా మాకు కనిపించాయి. ఇలా అడుగడుగున కొద్దిగా ముందుకెళ్ళే కొద్దీ బ్రిడ్జెస్, అలా మధ్య మధ్యలో బ్రిడ్జెస్ కట్టారనమాట. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఆ పెయింట్ ఏదైతే ఉందో అది మనకి హిందీ మూవీ అక్షయ్ కుమార్
శృతి హాసన్ సినిమా ఉంటుంది. అందులో శృతి హాసన్ ఒక సాంగ్లో ఆ మధ్యలో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా సినిమా షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయి. మన తెలుగులో కూడా మిర్చి సినిమా షూటింగ్, అందులో ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేయడం జరిగింది. ఇంకా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఒక సాంగ్ మొత్తంగా ఇక్కడే తీశారు. చూడండి, ఆ బ్రిడ్జ్ మధ్యలోంచి రివర్ వ్యూ ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. లావాస సిటీని మేము చూసినంత వరకు అయితే చాలా చక్కగా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఇక్కడ అక్కడక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి బ్రిడ్జికి అటువైపున. అటువైపు అయితే మేము వెళ్ళలేదు. కరోనా ముందైతే బాగానే రన్ అయింది ఈ సిటీ అని చెప్తున్నారు. బట్ కరోనా తర్వాత అయితే చాలా డౌన్ అయిపోయింది, ఎవరు పట్టించుకోలేదు. తర్వాత ఎక్కువ దాన్ని పర్యాటకులకు ఆసక్తికరంగా కూడా పెద్దగా ఏమీ డెవలప్మెంట్స్ అయితే జరగలేదనైతే తెలుస్తుంది. బట్ అంతకుముందు ఏవైతే ఎస్టాబ్లిష్ చేశారో ఆ షాప్స్, ఆ చైర్స్ మొత్తం అలాగే ఉందన్నమాట సెటప్ అంతా. బట్ కొంచెం పాతపడ్డట్టుగా అయింది, ఎవరు పట్టించుకొని కారణంగా అయిండొచ్చు. బట్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న వైట్ చైర్స్ ఏవైతే ఉన్నాయో షాప్స్ ముందర, అవి కూడా మనము మిర్చిలో సాంగ్లో అయితే చూడొచ్చు. ఇంకా మహేష్ బాబు సమంత సాంగ్ ఉంది కదా, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఆ మూవీలో కూడా ఆ సాంగ్లో కూడా మనం ఈ ప్లేస్ని అయితే చూడొచ్చు. మేము వెళ్ళింది వర్కింగ్ డే కాబట్టి అన్ని షాప్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి. ఇంకా అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే మాకైతే కొద్దిగా ముందుకు వెళ్ళాక అటుపక్క బ్రిడ్జికి అటువైపు ఒక కన్వెన్షన్ సెంటర్ అయితే కనిపించింది. మేబీ అది ఇప్పటికీ వర్కింగ్లో ఉందా లేదా స్టాప్ అయిందా తెలీదు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అయితే ఉంది. ఇలా ముందుకు నడుస్తూ వస్తే స్టెప్స్, అక్కడక్కడ ఈ కొన్ని షాప్స్ దాటాక, బిల్డింగ్స్ దాటాక మధ్యలో ఇలా స్టెప్స్ పెట్టారు. ఈ స్టెప్స్ చూస్తే మనకి చాలా హాలీవుడ్ మూవీస్లో హర్రర్ మూవీస్ ఉంటాయి కదా, ముఖ్యంగా ఆ హర్రర్ మూవీస్లో నిజంగా ఇలాంటి ప్లేస్ ఇటలీలో సమ్ ప్యారిస్ అలాగా కొన్ని ప్రదేశాల్లో ఉంటాయి. మనము వేరే ట్రావెలర్స్ వీడియోస్లో చూడొచ్చు ఫారెన్ కంట్రీస్లో. బట్ ఇక్కడ సేమ్ అలాగే మనకి ఫీల్ రావాలని అలాగే కట్టారు. ఇక్కడ చూస్తే లావాసా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అయితే మనం చూడొచ్చు. మరి ఇది వర్కింగ్లో ఉందా లేదా తెలీదు. మొత్తం ఆల్మోస్ట్ అండి 70% సిటీ అయితే డెవలప్ చేసేసారు. బట్ అవి కొన్ని కన్స్ట్రక్షన్స్ స్టాప్ అయ్యాయి. మేము అక్కడక్కడ బోర్డ్స్ గమనించాము. అక్కడ అపోలో ఫార్మసీ రావాల్సి ఉండింది, ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావాల్సి ఉండింది. ఇలా కొన్ని మొత్తం ఓవరాల్గా సిటీకి ఏవైతే మనకి రిసోర్సెస్ అవసరమో, ఏవైతే మనకి షాప్స్ కానీ ఎమర్జెన్సీస్ ఏవైతే కావాలో అన్నీ కూడా ప్లాన్ చేశారు. బట్ కోర్టు ఆదేశాల ప్రకారం అది స్టాప్ అవ్వడం వల్ల అన్నీ కూడా అక్కడికక్కడ స్టాప్ అవ్వడం జరిగింది. రివర్ వ్యూ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అలాగే ముందుకు వెళ్తే మనకు అక్కడ బోటింగ్ కూడా ఉంది. బట్ మేమైతే బోటింగ్ అయితే వెళ్ళలేదు. మా ఇంటెన్షన్ అంతా త్వరగా రిటర్న్ అవ్వాలి అనే ఉండింది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అంతా ఘాట్ సెక్షన్ ఉండింది, రిటర్న్లో కూడా చీకటి పడినప్పుడు ఘాట్ సెక్షన్లో కొద్దిగా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా వెళ్తున్నప్పుడే రిటర్న్ అయిపోదాం అనేసి మేము ఎర్లీగా 11 to 12 అంతా రీచ్ అయిపోయాము. లంచ్ చేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ 4:35 అంతా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ 6:30 కంతా పూణే చేరుకున్నాం. సో మీరు కూడా ఇలాగే ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే రూట్ సరిగా ఉండదు కదా వెళ్ళే రూట్. సో దానివల్ల ఇంకా వీకెండ్స్లో వెళ్ళండి, చాలా సందడిగా ఉంటుందట. మేము వీక్ డేలో వెళ్ళాము, సో నిర్మానుష్యంగా ఉంది. దీనివల్ల నాకైతే ఒక ప్లస్ అయింది, నాకు మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలిగాను. చాలా ప్లెజెంట్గా ఉండింది. పక్షుల అరుపులు, వాటర్ సౌండ్,
ఇంకా చాలా చాలా ప్లెజెంట్గా కళ్ళకి మనసుకి హాయిగా అనిపించింది. పూణేలో ఉన్న వాళ్ళ తెలుగు వాళ్ళకి ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మీరు కూడా తప్పకుండా ఒకసారి వెళ్ళి లావాసా సిటీని విజిట్ చేయండి. పెద్దగా ఖర్చు కూడా ఉండదు. ఓన్లీ 4 వీలర్కి 500 అయితే పే చేయాలి. మొత్తం సిటీలో మనం ఎక్కడైనా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, ఎలాగైనా తిరగవచ్చు. ఎటువంటి అబ్జెక్షన్స్ అయితే లేవు. పెద్దగా సెక్యూరిటీ అలర్ట్స్ కూడా ఏం లేవు. మేబీ వీకెండ్లో అంత కిటకిటలాడుతుందేమో మరి తెలీదు. వీక్ డే వెళ్ళాం కదా, చాలా పీస్ఫుల్గా మా వరకు మేమైతే ఎంజాయ్ చేసాము. అక్కడ కొద్ది ముందుకు వెళ్ళాక చాలా షాప్స్ ఉన్నాయి, వరుసగా ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్నాయి, పిజ్జా హట్ ఉంది, ఇంకా చైనీస్ ఫుడ్ ఇలాగ ఉన్నాయి. కొన్ని షాపింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చూసాము, కొన్ని కొనుక్కున్నాము. తర్వాత మేము ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. వాళ్ళు చెప్పేది ఏమంటే వీక్ డేస్లో తక్కువే ఉంటారు, వీకెండ్లో అయితే చాలామంది ఉంటారు అని చెప్పారు. చూసారు కదా, అసలు సీనరీ అంతా తీస్తుంటే ఏదో వాల్పేపర్ డౌన్లోడ్ చేసుకున్నట్టుంది. రియల్గా చాలా బాగుంది. ఫారెన్ సిటీకి వెళ్ళిన ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. ఇది ఎంట్రన్స్లోనే ఉంటుందండి. ఇదే నేను చెప్పిన బ్రిడ్జ్. మిర్చి మూవీలో సాంగ్లో ప్రభాస్ అనుష్క బైక్ మీద ఇలా వెళ్తూ ఉంటారు బ్రిడ్జ్ పైన. ఇక్కడే జరిగింది షూటింగ్. అక్కడ కొంతమంది విజిటర్స్ వచ్చి అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. నిజంగా ఫోటోషూట్స్కి, సెల్ఫీస్కి, ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, బ్లాగర్స్కి చాలా మంచి ప్లేస్ అండి. మంచి కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనకి ఓవరాల్ సిటీ అంతా, ఈ లావాసా సిటీ అంతా వ్యూ చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం సిటీ. మనం అక్కడ రైట్ సైడ్ ఉందా, అక్కడ నుంచి మనం వచ్చాం ఇందాక. రైట్ సైడ్ అంతా, ఇటుపక్క కన్వెన్షన్ హాల్ కూడా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. ఆ రైట్ సైడ్ నుంచి మనము వ్యూ చూసుకుని అక్కడ నుంచి మనం ఇలా వచ్చాం. ఫుల్ ఆఫ్ వాటర్, రివర్ అంతా ఫుల్ ఆఫ్ వాటర్. చాలా చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక రిటర్న్లో కూడా మేము కొన్ని వ్యూ పాయింట్స్ దగ్గర ఆగి ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. సేమ్ మనం వెళ్ళేటప్పుడు ఏదైతే చూసామో ఆ డ్యామ్, కానీ ఆ డ్యామ్ కూడా మాకు మంచి వ్యూ ఇచ్చింది. వాటర్ అయితే చాలా ప్యూర్ వాటర్ లాగా అనిపిస్తున్నాయి. మరి దూరం నుంచి అలా ఉందో, దగ్గరికి వెళ్ళాక కూడా ఎలా ఉంటుందో తెలీదు. రిటర్న్ వే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకోటి, మేము రిటర్న్లో ఒక చిన్న వాటర్ ఫాల్ చూసామండి. ఆ వాటర్ ఫాల్లో వాటర్ అయితే తెల్లగా ఇలాగా తేటగా అనిపించాయి. ఆ రాళ్ళ పై నుంచి వాటర్ ఇలా పడుతూ ఉంటే చాలా తేటగా అనిపించాయి. ఆ వాటర్ ఫాల్ విజువల్స్ కూడా నేను వితౌట్ మ్యూట్ చేయకుండా పెడుతున్నాను, చూడండి. వాటర్ సౌండ్ ఇలా వస్తుంది, చాలా ఫోర్స్గా వస్తున్నాయి. బట్ మేము ఆ నీళ్ళు తీసుకొని టేస్ట్ చేయడం కూడా జరిగింది. చాలా బాగున్నాయి. ఇదండి ఈ వీడియో. ఇక ఇవన్నీ కూడా పిక్స్ మేము దారిలో తీసుకుంటూ వెళ్ళాము. లావాసా సిటీ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా తక్కువే. నేనైతే కొంతవరకు ఎక్స్ప్లోర్ చేయగలిగాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.